గురించి బొత్స సత్యనారాయణ గతంలో విద్యాశాఖ మంత్రిగా చేసినట్లున్నాడు. ఆయన ఈ రోజున స్కూల్స్ వాళ్ళు ఏం చేశారు, స్కూల్స్ ని అమ్మఒడి అని చెప్పి మరి ప్రతి ఒక్క బిడ్డకి జగనన్న ఇస్తాడని చెప్పి దాన్ని ఎగ్గొట్టేశారు. మరి ఆ తర్వాత చిక్కీలు అని చెప్పారు, కోడిగుడ్లు అని చెప్పారు, వాటన్నిటిలో కల్తీ ఫుడ్ పెట్టారు పిల్లలకి. దాని మీద ఫోటోలు వేసుకోవడానికి డబ్బులు గానీ ఆ క్వాలిటీకి వాళ్ళు ఎక్కడ డబ్బులు వెచ్చించలేదు. మరి అదే విధంగా స్కూల్స్ ని ఎక్కడికక్కడే తీసేశారు. ఈ గ్రామానికి ఈ స్కూల్ అవసరం లేదన్నాడు, పక్కన పడేశాడు. పిల్లలు నడి రోడ్డు మీద కూర్చొని ఈ స్కూల్ ఓపెన్ చేయండి ప్లీజ్ అని అడిగే పరిస్థితి. ఆ రోజున ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఎంత డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి. మై నేమ్ ఈజ్ మేఘనా అని చెప్పించాడు. ఇన్ని రకాలుగా మీరు విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అమ్మఒడి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అంటే, ఎవరైనా వెళ్తే పెద్దవాళ్ళు ఏం మాట్లాడతారు, మంచిగా చదువుకోండి, రాష్ట్రానికి పేరు తీసుకురండి, మీ తల్లిదండ్రులకు పేరు ఈయన పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి. మరి స్కూల్ టీచర్స్ ఏమో బాత్రూమ్ ఫోటోలు తీసి పెట్టాలి, స్కూల్ టీచర్స్ ఏమో మందు బాబులకి క్యూలో నిలబెట్టడానికి వాలంటీర్లుగా ఉండాలి. ఎంత దుర్మార్గం చేశాడు, ఎంత అరాచకమైన పరిపాలన కొనసాగించాడు. వీళ్ళు స్కూల్స్ గురించి, స్కూల్ సిలబస్ గురించి, మరి వీళ్ళు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం అవివేకం అనుకోవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం అనుకోవాలా? వీళ్ళు మాట్లాడుతుంటే ఈ రోజున బొత్స సత్యనారాయణ గారికి రాజకీయ అనుభవం ఉంది.